వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన వాళ్లు ఇవాళ నిధుల గురించి మాట్లాడటం ఏంటని నిలదీశారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య స్పష్టం చేశారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను రూపొందించారని, సూపర్ 6 పథకాలకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ నెల 14న జరగబోయే జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదంతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కర్నూలులో పర్యటించిన ఆయన కూటమి పాలనలో ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండవని వెల్లడించారు. అపోహలు మాని కోడి మాంసం, గుడ్లు తినొచ్చని పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర సభ్యులు భరోసానిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించి బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనాడు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, సైబర్ నేరాలపై ఉపన్యాసం వంటి విభాగాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియలకు వచ్చిన విజయ్ అనారోగ్యం పాలై తుదిశ్వాస విడిచాడు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి టీటీడీ ఈవో శ్యామలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కాణిపాకం ఆలయ అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు అందించారు.